ఈ సమయంలో ఇప్పుడు నీ హృదయం మండుతామన్నదా? మండుతుందమ్మా? మండుతున్నదా? బలిపీఠం మీద నీ యొక్క ప్రార్థన ఆవేశం అంటే మీకు అర్థం కావట్లేదు. నేను ఒకటి చెబుతాయి వినండి. మండుచున్నట్టుగా ఎవరైనా కూడా మనల్ని ఏదన్నా మాట మనం చేయకుండా మనల్ని ఏదైనా మాట అన్నారనుకో, నువ్వు అది చేసావు అన్నారు అనుకో, అప్పుడు నీ యొక్క గుండె ఎలా ఉండిద్దంటే ఏమని చెబుతావు? నా గుండె మండిపోతుందయ్యా. అవునా? ఎక్కడ మండుతుందంట? ఎక్కడ మండుతుంది చెప్పాలి నాకు. ఎక్కడ? గుండెల్లో. ఇది అసలుకి సల్లారదు అసలుకి, వాళ్ళు ఏదో ఒకటి అన్నదాకా. వింటున్నారా? మండాలి. ఎక్కడ మంట పెట్టుకోండి. ఇప్పుడు మండకుండా వంట కావాలంటే అది కుదరదండి. మండకుండా నువ్వు తినాలి అంటే ఆ భోజనం నీకు వచ్చిద్దా? రాదు. కాబట్టి మన యొక్క హృదయం మండుతూ ఉండాలి. ఎప్పుడు చూసినా కూడా విశ్వాస యొక్క జీవితం ఎలా ఉండాలి తెలుసా? ఏదైనా చెత్త వచ్చి పడినప్పుడు అది కాలిపోయేటట్టుగా ఉండాలి. అన్ని చెత్త మొత్తం వస్తే ఏమంటారు దాన్ని చెప్పండి? మనకి ప్రతిరోజు లేకపోతే వారానికి ఒకసారి చెత్త బండి వస్తూ ఉంటుంది కదా, దానిలో మొత్తం వేసినప్పుడు అక్కడ నిలబడతాం మనం. అలాగనే ఉండింది మన జీవితం కూడా, మండుచుండాలి. బలిపీఠం మీద అంట అగ్ని మండుచుండవలెను, ఎప్పుడు ఆరిపోకూడదు. ఆరిపోయిందా నీ జీవితం పతనం అయిపోయింది. లేకుంటే ఆరిపోయిందా నీ జీవితం అక్కడ దాకే ఆగిపోతుంది. నా పిల్లలు మారట్లేదు, నా కొడుకులు మారట్లేదు, నా భర్త మారట్లేదు, మా జీవితంలో ఉన్న చీకటి బాట్లేదు, మా జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క రోత బాట్లేదు అని అంటే ఎలాగండి? సవి చూసుకున్నావా? ఈరోజు ఏదైనా లోపల భాగాలు, శరీరంలో ఉన్నటువంటి భాగాలు చెడిపోయినప్పుడు ఏం చేస్తామంట మనం? డాక్టర్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఆయన స్కానింగ్ చేస్తామన్నారు. ఎందుకో తెలుసా? లోపల ఏదైనా చెడిపోయినామని చూడటానికి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఆది కాలం నుంచి కూడా నిన్ను నన్ను స్కానింగ్ చేస్తామన్నాడు. నువ్వు ఎలాగున్నావు, నీ బ్రతుకు ఎలాగున్నది, నీ క్రియలు ఎలాగుంది, నీ చూపు ఎలాగున్నది, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ మాట తీరు ఎలాగున్నది, నీ ప్రార్థన అనుభవం విస్తరించిందా లేకుంటే అక్కడే